కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. కాని ఇది సామాన్యమైన యుద్ధం కాదు, కొన్ని కఠినమైన నియమాలతో కూడిన ధర్మయుద్ధం. యుద్ధం కేవలం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే జరగాలి. సూర్యుడస్తమించాక మళ్లీ సూర్యోదయం వరకు ఎవరూ ఆయుధం పట్టకూడదు. తన చేతిలో ఆయుధం లేదా అస్త్రం ఉంటేనే అతనితో పోరాడాలి. ఆయుధం లేనివాడిని గాయపరచకూడదు. యుద్ధం చేసేవారికి భోజనం సిద్ధం చేసేవారిని కాని, గాయపడిన వారికి చికిత్స చేసే వైద్యులను కాని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. వాళ్లమీద యుద్ధం చెయ్యకూడదు. ప్రతి ఒక్కరూ తమకు సమానమైన వీరులతోనే పోరాడాలి. ఏనుగుల మీద ఉన్నోళ్లు ఏనుగులతో, రథాల మీద ఉన్నోళ్లు రథాలతో, ఇలా సమానమైన శత్రువుల్నే ఎంచుకోవాలి. ఎవరైనా తన ఓటమిని ఒప్పుకుని శరణు కోరితే వారిని ఏమాత్రం గాయపరచకుండా వదిలేయాలి. ఇలాంటి నియమాల మధ్య యుద్ధం మొదలైంది. అందరూ తమకు సమానమైన వీరులను ఎంచుకొని పోరాడుతుంటే అక్కడ భీమసేనుడు మాత్రం తన గదతో ఏదో ఈగల్ని చంపినట్టు అలా ఊపుకుంటూ ముందుకు వెళుతున్నాడు. భీముడి గద ధాటికి శత్రుసైన్యం అంతమవుతోంది. తర్వాతేం జరగబోతోందనేది తర్వాత భాగంలో చూద్దాం.